2003 to 2005 biochemistry first batch of biochemistry in వికాస్ పీజీ కాలేజ్. మాకు అప్పట్లో ఎవరో సీనియర్స్ ఉండేవాళ్ళు కాదు, మేమే సీనియర్స్. కానీ మాకంటే ముందు కెమిస్ట్రీ ఉంది. కెమిస్ట్రీ వాళ్ళు మాకంటే 1 year సీనియర్ ఉండేవాళ్ళు. వాళ్ళనే మా సీనియర్స్గా భావించేవాళ్ళం. సో ఎందుకంటే ఒక సీనియర్ అనేది మనకు ఒక గైడ్గా ఉపయోగపడతాడు. ఒక సీనియర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అంటిల్ మనం జూనియర్గానే ఉంటాము ఎప్పుడు అంటే మన పైన ఒక సీనియర్ ఉన్నప్పుడు. మనం సీనియర్ అవుతాము మన కింద జూనియర్ అయినప్పుడు. మేము కూడా సీనియర్స్ అయ్యాము నెక్స్ట్ 2004లో. సరే, నాకు 24-25 వస్తుంది. నేను ఇంకా ఎందుకో మిమ్మల్ని అందరం చూసిన తర్వాత నేను ఇంకా బ్యాక్కి వెళ్ళానేమో లేదా ఫ్రంట్కి వెళ్ళామో నాకే అర్థం కావట్లేదు. బట్ ఎనీహౌ, నేను ఇప్పుడు టీనా బయోలాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక క్వాలిటీ హెడ్గా జాబ్ చేస్తున్నాను. సో బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ అండ్ sometimes microbiology also required. So if anything, so freshers or experience also required through our organization. There is no problem. So I have given my contacts, all the details in our desk. So you can contact me. ఇంకా మా జర్నీ గురించి చెప్పాలంటే ఒక 4 to 5 members ఉన్నాం. మేము ఫస్ట్ బ్యాచ్ అన్నాము, అలాగే లాస్ట్లో కూర్చోబెట్టారు మమ్మల్ని కూడా. అంటే ఇప్పుడు మమ్మల్ని సీనియర్స్ చేశారనమాట. అప్పట్లో కాలేజ్ చాలా దూరంగా ఉండేది. అలా మెమరీస్ చెప్పుకోవాలంటే మాకు చాలా ఉంటాయేమో, మరి మాకు తెలీదు. 1, 2 కాదు, ఈవెన్ సెకండ్ షో సినిమా కూడా మాకు పోలిచ్చేవాళ్ళు కాదు. దొంగతనంగా వెళ్ళి రావాల్సి వచ్చేది. బట్ ఎనీహౌ దోస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పుకోవడానికి కాదు, దాని నుంచి మనం కొంచెం నేర్చుకుంటాం కూడా. కొంతమంది మేబీ ఒకళ్ళిద్దరు జూనియర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి తెలుసు, నాతో పాటు చేసిన వాళ్ళకి కూడా తెలుసు. ఎట్ ద టైం నర్సిరెడ్డి గారు వస్తున్నారంటే ఒక పులి వెళ్తున్నట్టుగా ఏదో ఫీలింగ్ అనమాట. రియలిస్టిక్గా చెప్పాలి, అదే పొగడతానేది ఏం కాదు. వెళ్తున్నాడు రా బాబు, సార్ వెళ్తున్నాడు రా బాబు అంటే అటోళ్ళందరూ దూరంగా వెళ్ళిపోయేది. నెక్స్ట్ అప్పుడున్న మా సుధీర్ బాబు గారు అప్పుడు కెమిస్ట్రీ చెప్పేవారు, మాకు ఐడియా ఉంది. తర్వాత తాతాజీ గారని మాకు ఒక లెక్చరర్ ఉండేవాళ్ళు, కాకినాడ నుంచి వచ్చారన్నమాట. సో ఆయన మంచి గైడెన్స్ ఇచ్చారు. అప్పట్లో తాతాజీ గారు వచ్చి కొంచెం మాకు సీనియర్. మాకు ఉన్న లెక్చరర్స్ ఇద్దరు జూనియర్స్, ఫ్రెషర్స్గా వచ్చారు, మాధవి మేడం అండ్ రాంప్రసాద్ గారు. దెన్ మురళీ గారు జాయిన్ అయ్యారు, కానీ ఆయన కొన్ని రోజులని వచ్చారు. యాక్చువల్గా నేను చెప్పాలంటే నా కెరీర్ ఇప్పుడు బయట ఉన్నా కానీ నా కెరీర్ అసలు వికాస్లోనే ఉండాల్సింది. మా జూనియర్స్కి తెలుసు నేను నెక్స్ట్ ఇయర్ నేను లెక్చరర్ని అక్కడ అని. యాక్చువల్గా అలాగే ఉండాల్సింది. కొన్ని అరివారి కారణాల వల్ల స్టూడెంట్స్ కదా, అప్పుడు కొంచెం చిలిపి పనులు అవి చేయటం వల్ల వద్దు ఇతను ఇంకా అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నర్సిరెడ్డి గారు అప్పుడు నాకు వార్న్ చేశారు. ఒకరోజు పిలిచి, యాక్చువల్గా నువ్వు నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వు నా ఫ్యాకల్టీ, కానీ నువ్వు నీ ఫ్రెండ్షిప్ అంతా కరెక్ట్గా లేదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది ఆ సిచ్యుయేషన్ అంతా. నువ్వు ఏదైతే ఫ్రెండ్షిప్ చేస్తున్నావో, నువ్వు ఏ ఫ్రెండ్స్తో అయితే తిరుగుతున్నావో ఆ ఫ్రెండ్షిప్ వల్ల నీ కెరీర్ పోయే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు అవాయిడ్ చెయ్యి అని నాకు ఒక వార్న్ ఇచ్చారు. నేను ఆ రోజు ఏం చెప్పానంటే, అరే బాబు నీకు చాలా ఇబ్బంది అవుద్ది ఫ్యూచర్లో అని చెప్తే, నేనేం చెప్పానంటే ఫ్రెండ్స్ని వదిలేసుకోలేం కదా సార్ అన్నాను. నాకు తెలీదు నిజంగా. మేబీ ఆ రోజు సార్ చెప్పిన పాటు ఉంటే నేను వికాస్లో ఒక ఫ్యాకల్టీగా ఉండేవాడిని ఇప్పటివరకు కూడా. విషయం ఏంటంటే నాకు టీచింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ తర్వాత 1 year నేను ఫార్మాలజీస్ మళ్ళీ వెళ్ళాను. అప్పుడు సార్ని కలవడానికి కుదరలేదు. సత్యనారాయణ గారిని కలిశాను. అప్పుడు సార్ లేరనుకుంటే ఇక్కడ. ఆ రోజు నువ్వు నేను చెప్పిన మాట వినలేవు కదా, నేను తీసుకోవడం కష్టం అని చెప్పారు. అప్పుడు నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే సత్యనారాయణ మాత్రం లెక్చరర్గా తీసుకున్నారు, నన్ను తీసుకోలేదు ఏంటి అని. సత్యనారాయణ ఇక్కడే ఉన్నాడు, ఇంతకుముందు వచ్చేలేడు. బట్ లేటర్ ఆన్ మేబీ అదొక్కటే ఛాన్స్ కాదు కదా, చాలా ఉంటాయి, మనం ఎందుకు వెళ్ళకూడదు అనుకున్నాం. అలా ఫార్మా ఫీల్డ్కి మళ్ళీ బ్యాక్కి వెళ్ళాను. ఇన్ బిట్వీన్ దట్ 1 year శాంతినికేతన్ డిగ్రీ కాలేజీలో లెక్చర్గా చేశాను. బట్ ఫైనాన్షియల్గా కమర్షియల్గా వర్కౌట్ అవ్వట్లేదు. ఇంటి దగ్గర ఫ్యామిలీ అందరూ వద్దు, ఖచ్చితంగా నువ్వు ఫార్మాకి వెళ్ళాల్సిందే అని చెప్తాను. ఫార్మా సెలెక్ట్ చేసుకున్నాను. ఫార్మా సెలెక్ట్ చేసుకొని టు బీ ఫ్రాంక్, ఇందులో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే లేదా ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే ఒక బెస్ట్ సజెషన్ మాత్రం ఇవ్వగలను నా ఎక్స్పీరియన్స్ బేస్ మీద. ఎప్పుడూ కూడా కమర్షియల్గా ఆలోచించొద్దు, ఎర్నింగ్ గురించి ఆలోచించొద్దు, లెర్నింగ్ గురించి ఆలోచించండి.
మన దగ్గర లెర్నింగ్ కనుక ఉంటే, అంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంటే, పొటెన్సీ ఉంటే ఎర్నింగ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇంతకుముందు ఒక సిస్టర్ నాకంటే ముందు మాట్లాడారు, ఆవిడ టీసీఎస్లో సంథింగ్ ఇలా చేస్తున్నానని. ఎలాగా వచ్చింది అవన్నీ? నాలెడ్జ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో నేను దాన్ని ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు దాన్ని నేను క్యాచ్ చేశాను ఈ పాయింట్ని. సో నేను ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళేవాడిని కాదు. మ్యాక్సిమం 8 hours, 12 hours, 12 hours అవసరమైతే 24 hours ఇంటికి వెళ్ళకుండా 2 రోజులు 48 hours కంపెనీలో ఉండి వర్క్ చేసిన ఉన్నాయి. ఎందుకంటే ఒక చిన్న టాస్క్ ఇచ్చేవాళ్ళు, ఇది ఏంటి, ఇది ఎందుకు, మనం ఎందుకు నేర్చుకోలేము, అలా హార్డ్ వర్క్. ఇప్పుడు రియలిస్టిక్గా చెప్పాలంటే నేను ఒక క్వాలిటీ హెడ్గా ఎలా ఉన్నానంటే, ఇనీషియల్గా నేను ఒక 5 years చేసిన కష్టమే ఈరోజు మనల్ని కాపాడింది. సో ఎవరైతే ఇంకా మీరు ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి మాత్రం నేను ఇది ఆల్రెడీ కెరీర్లో ఉంటే మీకు ఆల్రెడీ హెచ్చు తగ్గులు, ఎత్తు పొలాలు అన్నీ మీకు అర్థమైపోయి ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ అన్నీ మీకు అనేది తెలిసిపోయి ఉంటాయి. సో దాని గురించి చెప్పకపోయింది ఇదేం లేదు. వన్ మోర్ టైం నేను మళ్ళీ చెప్తాను, నా దగ్గర బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, మేబీ బీఫార్మసీ, ఎంఫార్మసీ కూడా, అండ్ మైక్రోబయాలజీ ఆల్సో రెగ్యులర్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పీపుల్స్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. యాక్చువల్ రీసెంట్గా ఒక 15 days బ్యాక్ మా డైరెక్టర్తో నేను కోఆర్డినేట్ అయినప్పుడు నాకు మా కాలేజీ గుర్తొచ్చింది, వికాస్ కాలేజీ గుర్తొచ్చింది. నేను ఒక క్యాంపస్ డ్రైవ్ పెట్టాలనుకుంటున్నాను అంటే, సో ఎగ్జిస్టింగ్ ఉన్నోళ్ళని చూడండి, ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళకి అవన్నీ బేస్మెంట్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి అంతా అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పటికే ఫ్రెషర్స్ కావాలంటే వెళ్ళండి అని చెప్పారు. ఎనీహౌ ఫ్రెషర్స్ అది రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఎస్పెషల్లీ ఫార్మాకి వచ్చేసరికి కొన్ని రోజులు ఓన్లీ ఎక్స్పీరియన్స్డే కావాలని చెప్తారు, కొన్ని రోజులు ఓన్లీ ఫ్రెషర్సే కావాలని చెప్తారు. కానీ ఎలా చెప్పినా సరే ఫ్రెషర్స్ని అయితే మనం తీసుకోవచ్చు. మనకు ఒక పైన ఒకళ్ళు మనకు ఒక రెఫరెన్స్ ఉన్నప్పుడు. ఫార్మాలో రెఫరెన్స్ లేనిదైతే నడవదు. మా జూనియర్స్ కూడా ఫార్మాలో ఉన్నారు, మేబీ చాలామంది ఇక్కడ రాలేదు. చావా వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ వాళ్ళు కూడా ఫార్మాలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు దివాకర్ లాంటి వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న ఇండస్ట్రీస్ లాగా పెట్టుకున్నారు ఓన్గా, అంటే కెమికల్స్, గ్లాస్వేరు అలాంటి వాళ్ళు రిటైలింగ్ చేసుకుంటాం అలాంటివి. సో దట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్, నో ప్రాబ్లం. బట్ ఏదైనా గైడెన్స్ కావాలన్నా, ఇంటర్న్షిప్ కావాలన్నా సరే మా కంపెనీ ద్వారా మేము ఇస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.